ఇది ఒకటోది కాదు, ఇది ఐదు ఇంతమందిని ఎంతమందినో చంపినాడు అన్న కొడుకు. వాడు పెద్ద సైకో లంజా కొడుకు. వాడిని చంపేం చంపుతాం, నరు రోడ్లో చంపుతాం. వాడిని చంపే పంజాబ్లో కానీ మార్పు రాకుండా విచారణ విచారణకుండా వెతకకుండా కాలక్షేపం చేసుకుంటూ కాలయాపన ఈ రోజు ఘోరిగిపోయిన తర ఆ నిందితుడిని అతి ఎంత తమ్ముడు ఎంత ఎంజాయ్ బ్యారడే బాగా తాగేసిన బిడ్డలు అక్క అమ్మ చెల్లి అనే సమయంలో చిన్న తీసి ఇంట్లో ముక్కలుగా చేసేసినాడంటే వాడిని తెల్లి పోలీసులు హెచ్చరిస్తున్నాడు అంటే వాడు మీసాలు ఇట్ట తిప్పి నేను మళ్ళా 2 నెలల్లో వచ్చేస్తాను ఎవరు లేరు హెచ్చరిస్తున్నాడంటే వాడు మదనపల్లి పాఠశాలల్లో గాని కాలేజీల్లో గాని ఎక్కడ చూసినా ఈ గంజాయి విపిడిగా విపిడితనంతో పిల్లలు చేస్తున్నారో కూడా తెలియడంలా. అయినా 3 కేసులు ఉండే వాడిని ఇంట్లో పెట్టి వాడు మళ్ళా పసిబిడ్డకు వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేశాడంట, తండ్రికి మీ పాప సైకిల్ పోయింది రాండి అని. వాడు ఎంత దుర్మార్గుడు. వాడిని మళ్ళా స్టేషన్ లో పెట్టి పోలీసు వాళ్ళు వాడికి ఏం చేస్తున్నారో రాచమర్యాదలు మనకైతే అర్థం కావడం లేదు. వాడిని తీసుకొని వచ్చి ప్రజలు ఇంతగా చేస్తున్నారంటే ఇంత తండాలుగా వచ్చి చేస్తున్నారంటే ఇంతవరకు పోలీసులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. మదనపల్లిలో ఒక నిమిషం మదనపల్లిలో ఇలాంటి వాళ్ళు చూసి ఆడబిడ్డల కన్ను వాళ్ళు ఏమైపోవాలి సార్ చెప్పండి. ఎస్పీ గారు రాండి ఇక్కడ చెప్పండి. ఎక్కడ మీ చట్టం, ఎక్కడ మీ గవర్నమెంట్? ఇక్కడ రాకూడదు. వాడు 2 రోజులు బయట పోలీస్ స్టేషన్ కాలర్ ఇట్లా ఎగరేసి 2 రోజులు బయటకు వస్తాను, వాళ్ళంతా చంపుతాను, మీరు ఏం చేస్తారు, మీరు ఏం పిక్తారు అన్నారంట. అలా అంటే మీరు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకడ వాళ్ళు న్యాయం చేసే వాళ్ళు అయితే మా మాకు అప్ప చెప్పాలి. పెట్టుకొని చూసి న్యాయం జరగాలి, మాకు న్యాయం ఇక్కడే జరగాలి. ఒకరు మాట్లాడంటే ఒకరు మాట్లాడి ఇంకొకరు మాట్లాడతాం, మళ్ళీ అందరూ మాట్లాడతాం. ఒక మ్యాచ్ చెప్తాం వినండి. క్లియర్ గా ఇన్ని నాళ్ళ నుంచి కేసులు అవుతాండాయి. ఇన్ని నాళ్ళ నుంచి ఇంతమందిని మీరు పట్టుకొని పోతాండారు. ఏం సాధించినారు మీరు? ఏం చేసినారు? ఇప్పుడు మా బిడ్డకే అన్యాయం జరిగింది. ఆన కొడుకుని మాకు ఇవ్వండి, మేము కరెక్ట్ న్యాయం చేస్తాం. మీకు సాయంకాలం 4 గంటల నుంచి పాప కనపడటం లేదు. మిస్సింగ్ కేసులో పెట్టినాము. మధ్యాహ్నం నిన్న రాత్రి నేను తిరుపతి నుంచి 1 గంటకు వచ్చినాను. వచ్చిన తర్వాత అంతా సరౌండ్లో చూసినామన్నారు. ఇక్కడ వచ్చి చూసినా కానీ పాప ఆ చుట్టూ దొరకడం లేదు. పొద్దున్న 6 గంటలకు నా నెంబర్ తీసుకుని నిన్న రాత్రి అందరూ కలిసి సారంలో నా నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తామని చెప్పినారు. ఇంతవరకు ఫోన్ చేసినారు.
పొద్దున్నే 6 గంటల పైన నేను గుడికి పోయింటే గుడికాడికి పోయి నా బాధ వస్తే దారిలో ఇట్లా పాప అయిపోయిందని చెప్పి సార్ వాళ్ళు ఫోన్ చేయకుండా వాడిని ఎట్లా పంపిస్తారు? ఎక్కడికి స్టేషన్కి ఎందుకు పంపిస్తారు? వాడు రాలేదు కదా. మేము కేసు పెట్టాము, మేము కేసు పెట్టాము. మేము ఇంతవరకు నేను కానీ నా భార్య కానీ మా అమ్మ మా నాన్న కానీ ఇంతవరకు ఒకరు సంతకం పెట్టలేదు. అట్లే సార్ నువ్వేం చేసుకో చేసుకో అని చెప్పి 20 రోజులు నేను ఒక నిమిషం సాయంకాలం 4 గంటల నుంచి నా కూతురు కనపడలేదు. వాడిని నాకు కానే కావాలి. వాడు నా ముందు చంపేసి వాళ్ళని చంపుతారా లేకపోతే నాకు వదిలేస్తారా నేను చంపేస్తాను. నిన్న సాయంకాలము 4 గంటల నుంచి పాప కనిపించలేదు మేడం. రాత్రి తర్వాత ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత లోకేష్ గారు నాకు కూడా పెట్టారు. అసలు ఏమైంది ఏంటి అని ఎంక్వైరీ చేసుకుంటే ఈ లోపల లోకేష్ గారు అందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా వాడికి శిక్ష పడాలి, ఎవిడెన్సెస్ అవి ఇమీడియట్ గా తీయండి, ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లోపు రాకూడదు, వాడికి జైల్లో ఉండగానే శిక్ష పడాలి, వాడికి బెయిల్ రాకూడదు అని సిబి గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కరెక్టే మేడం, కరెక్టే మేడం. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సరే మేడం, పోస్ట్ మార్టం కు ఇప్పుడు మేము పంపిస్తాం అనుకోండి మేడం, అతను రాత్రి సార్ వాళ్ళందరూ కలుసుకొని నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను, నెంబర్లు తీసుకున్నారు, మా నాన్నది అమ్మది అందరిది నలుగురిది నెంబర్లు తీసుకున్నారు. మార్నింగ్ నేను దేవస్థానంకి పోయి పూజ చేసుకొని బిడ్డ కనపడాలని చెప్పి వచ్చినాను. ఆ లోపల నేను వచ్చే గుడికి 7 గంటల లోపలనే ఆ పర్సన్ ని పంపించేసినారు. బాడీ చూస్తే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పి సార్ వాళ్ళతో కూడా చెప్పేసిపోయినారంట. మా ఇంటి వెనకాల అతను ఉండేది. మాకైతే మేము 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఉన్నాం మేడం. 35 ఏళ్ళు విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో ఒక్కొక్క విషయం చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఎవిడెన్స్ కావాలో వద్దో చెప్పప్పుడు కావాలి మేడం, కావాలి. ఎవిడెన్స్ కావాలంటే ఆ బిడ్డకి పోస్ట్ మార్టం చేయాలయ్యా, ఎంత బాధో నాకు అర్థం అవుతుంది. కరెక్టే మేడం. ఒకసారి అతను ఎక్కడ మేడం, అతను తీసుకొని పోయినారు కదా. బయటకు తీసుకురాకుండా శిక్ష పడేటట్టు చేస్తాము. సరే మేడం, సరే మేడం, మీరు చెప్పండి. అతన్ని ఒక వీడియో చూపించమని అడిగినాం మేడం. నార్మల్ కాల్, ఇది వాట్సాప్ కాల్. ఎలా నమ్ముతాం ఇది? మా బ్రదర్ మేడం, మా బ్రదర్ మేడం, ఏం లేదు. సరే మేడం, వద్దులేను మేడం. అదే మేడం, అతను ఒకసారి వీడియో చూపిస్తే మాకు సంతోషం ఉంటుంది కదా మేడం, కానీ డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తేనే మేడం. ఎన్కౌంటరే శరణ్యం, ఎన్కౌంటరే ఫస్ట్. అతను ఒక సైకో అంట మేడం, అతను ఒక సైకో. ఇప్పటికి ఇంతవరకు కేసులు అతని మీద ఉన్నాయి కొన్ని. నువ్వు నన్ను ఏం చేసుకోలేము, ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు అని చెప్పేసి తను వాటికి నేను ఇప్పుడు నేను చెప్పేసి వెళ్ళిపోయినాడంట. ఎస్ఐ సార్ని ఇదేమో సరే మేడం, ఇప్పుడు మేము కేసు, సరే మేడం మేము కేసు పెట్టలేదు. మేము మిస్సింగ్ కేసు అని మిస్సింగ్ అని చెప్పి రాసిచ్చేసి చెప్పినాము. కేసు ఇంతవరకు పెట్టలేదు, సంతకం పెట్టలేదు, ఇంతవరకు ఏమీ పెట్టలేదు ఎవరు కానీ. మాకు తెలియకుండా నా బిడ్డను చంపేసిన అతన్ని తీసుకొని పోయి జైల్లో ఎట్లా పెడతారు మేడం? మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మేడం, తల్లి కానీ తండ్రికి కానీ అమ్మ నాన్న కానీ ఎవరికైనా కానీ. నమస్తే సార్, చెప్పండి సార్.
సరే సార్. వాడు ఎక్కడున్నా కూడా నా కొడుకు తీసి ఏం చేయాలో చేస్తాం. మీరు వేరే వాళ్ళ మాటలు వినోదం ఏం చేయాలో చేస్తాము. మీరు ధైర్యంగా ఉండండి. నేను మీతో ఉన్నాను. సరే. నేను ఊర్లోకి వస్తాను. నేను ఇంటికి వస్తాను. సరే సార్. ఇంటికి వచ్చి నువ్వు ఏం కోరితే చేస్తాను. ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్తాం ఇద్దరికి. నీకు ఖచ్చితంగా న్యాయం వేయడానికి చేసి ఇచ్చే బాధ్యత నాది. నీకు ఎవరు నేరుగా నాతో మాట్లాడు. నీకు ఏ సమస్య వచ్చినా నేరుగా నాతో మాట్లాడు. నేను భార్య మీరిద్దరు తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర హోమ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకొని వచ్చి ఒకరిని మాట్లాడించి మీకు న్యాయం చేస్తాను. వాడు ఎంత సార్ ఇప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? నా భార్యతో మాట్లాడాలి. అంటే నేను మాట్లాడాలి. అప్పటి నుంచి 18 హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకో